హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసర్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో 5-10 నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా స్వీట్ చేయాలి అంటే ఇలా చిటికెలో సేమియా కేసర్ని చేసి పెట్టొచ్చు. ఈ సేమియా కేసర్ని కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని వేసుకోవాలి. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. వీటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోనికి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు దాకా సేమియాను వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసామంటే ఈవెన్గా వేగి సేమియా మంచి కలర్లోకి వస్తుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళని వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రోస్ట్ చేసుకున్న సేమియాని వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలు ఉడికించామంటే సేమియా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 1/2 కప్పు దాకా షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే 3/4 కప్పు వరకైనా వేసుకోవచ్చు. చక్కెర వేసి ఇలా కలుపుతూ ఉంటే చక్కెర పూర్తిగా కరిగి కొంచెం పలచగా అవుతుంది. అలాగే సేమియా కూడా షైనీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. కావాలంటే కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫుడ్ కలర్ని వేయడం వల్ల మనం చేసే కేసర్ అనేది మంచి కలర్ఫుల్గా రెడీ అవుతుంది. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించామంటే పాకమంతా కూడా సేమియా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే మనకు సేమియా కేసర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ సేమియా కేసర్ని తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ డెలిషియస్ సేమియా కేసర్ని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.